కేసీఆర్ ఏమో ప్రతి ఎలక్షన్ కి జిల్లా జిల్లా మారుతుంటాడు. నేను ఒకే ఏరియా నుంచి వరుసగా 30 years మెంబర్ ఆఫ్ ది ఐదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. నా అనుభవంతో, నాకున్న అవగాహనతో, నా మనసులో ఉన్న కోరిక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా అలయన్స్ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. ఇది ఫైన్. మిత్రులారా, గత కొన్ని రోజులుగా వివిధ ప్రతిపక్ష పార్టీలకి చెందిన వివిధ నాయకులు అర్ధరహితమైన ఆరోపణలు, ఏదో బురదలానే కోరిక, పిచ్చి పిచ్చి మాటలు మీరందరూ కూడా మీడియాలో చూస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు దీక్ష చేపట్టింది. అదేవిధంగా మొన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నాయకుడు జీవన్ రెడ్డి అని మాట్లాడాడు. వీళ్ళ ఎవరి ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విషయంలో కానీ, ఈ మధ్య చేపట్టిన ఒక ప్యాడీ ఆప్షన్ విషయంలో పూర్తి సమర్థతతో, నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మాట్లాడటంలో ఎవరికి విషయం మీద అవగాహన లేదు. కేవలం బురదలు తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా, అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారెంటీ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలవాలి. ఎందుకంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది అడగల ప్రక్రియ అవుతుంది. ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోల్చుతూ అంకెలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను. 22-23లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం 9 ఏప్రిల్కి ఓపెన్ చేయబడ్డది. ఈ సంవత్సరం 25 మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. 1 ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో 1 ఏప్రిల్ కంటే సుమారు ఒక 6 రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము, ప్రారంభించినాము. పోయిన సంవత్సరం మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7031 ఉంటే ఈ సంవత్సరం 7149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అందులో 6919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనవి. పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి, పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 335. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడుతుంటే, ఓ మేము చేసినాం మీరేదో చేయలేనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. 14 ఏప్రిల్ 2024కి
6,919 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.